అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు ఎమ్మి రెసిపీస్ అండి. ఈరోజు నేను ఎండతో పని లేకుండా ఇంట్లోనే చక్కగా ఫ్యాన్ కింద కూర్చొని టీవీ చూసుకుంటూ వడియాలు పెట్టుకోవచ్చండి. బియ్యం పిండి వడియాలు. మనకు అనుకూలం లేనప్పుడు మిద్ది మీద పెట్టుకోవాలని, అలా అనుకూలం లేనప్పుడు ఇంట్లోనే పెట్టుకోవచ్చండి. ఎందుకంటే నేను ఇక్కడ 7 ఇయర్స్ నుంచి ఇంట్లోనే పెట్టుకుంటున్నాను కాబట్టి ఆ అనుభవంతో చెప్తున్నాను. ఒక రోజులో ఎండిపోతాయి. తయారీ విధానం ఇక్కడ నేను చూపిస్తున్నా కదండి. బియ్యం నానబెట్టుకున్నాను ఒక 5-6 గంటల ముందు. రేషన్ బియ్యమే తీసుకున్నానండి, స్టోర్ బియ్యం అంటాం కదా. ఈ గ్లాస్తో 2 గ్లాసులు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్నాక దీనికి కొలతలు వచ్చేసి ఒక గ్లాసుకు గాను 7 గ్లాసులు చొప్పున నీళ్ళు, అంటే 7 14 గ్లాసులు, అంటే మిక్సీకి వేసేటప్పుడు 1 గ్లాస్ పడుతుంది. మిక్సీకి వేసినప్పుడు లెక్క లేదండి ఆ నీళ్లు. మనకి 7 గ్లాసులు పక్కన వేసుకోవాల్సింది కాగబెట్టుకునేకి. నాకు ఇక్కడ 2 గ్లాసులు బియ్యం మిక్సీకి పట్టేకి 1 గ్లాస్ పట్టిందండి వాటర్. నేను మరి పిండి రుబ్బినాక చూపిస్తాను ఎలా వచ్చింది పిండి అనేది. ఇక్కడ వచ్చేసి పెద్ద గిన్నె పెట్టుకోవాలండి. పిండి ఉడకబెట్టుకునేటప్పుడు కొత్తగా చేస్తున్న వాళ్ళకైతే అర్థం కాదు కదా. మళ్ళీ కరెక్ట్ గిన్నె పెట్టుకున్నారంటే ఉడికేటప్పుడు మింది పడుతుంది అనమాట వేడిది. ఇలా కొంచెం వెడల్పాటిది పెద్ద గిన్నె పెట్టుకోండి, తిప్పుకునే బాగుంటుంది కలపెట్టుకునేకి. ఇలా నీళ్లు స్టవ్ మీద పెట్టుకొని వేడి అవుతుండగా మనం ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం. ఇక్కడ నేను సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడే ఒకన్నర స్పూన్ వేస్తున్నాను అనమాట. కరెక్ట్ సరిపోతుంది. పక్కన కొన్ని వేడి నీళ్ళు కాంచి పెట్టుకోండి, ఎందుకంటే మీకు తక్కువ వచ్చినా కూడా తక్కువ కలుపుకోవచ్చు. చన్నీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కలపకూడదు, వడియాలు ఇరిగిపోతాయి, రావన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంట్లో ఎండబెట్టుకున్న అదే పచ్చిమిరకాయలు వేసినప్పుడు మాగింటాయి కదండి, అలాంటి ఒక 5-6 మిక్సీకి వేసి పెట్టుకోండి, ఒట్టివి. ఇక్కడ ఇప్పుడు ఎసురు తెరులుతుంది కదండి, మిక్సీకి వేసి పెట్టుకున్న పిండి అనమాట. ఇలాగ ఉండాలి నీళ్ళగా. మీరు 1 గ్లాసు కాకుండా కొంచెం అటు ఇటు ఎక్కువ వేసినా పర్లేదండి, ఉడికిపోతుంది. నేను చూపిస్తున్నా కదా, ఈ విధంగా ఉండాలి నీళ్ళగా. మరి గట్టిగా ఉంటే వంటలు కడుతుంది. ఇప్పుడు బాగా ఎసురు తెరులుతుంది కదా, ఒక చేత్తో పోసుకుంటూ ఒక చేత్తో కలబెట్టాలి. ఇలాగ స్లోగా పోసుకోవాలండి, మరి వంట కడుతుంది అనమాట. ఒక పక్క కలబెడుతూనే ఒక పక్క పోసుకుంటుండాలి. మీరు ఇంకొకరి హెల్ప్ అయినా తీసుకోవచ్చు అనమాట. మీరైతే కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోండి, నాకు అలవాటు కాబట్టి ఈ గిన్నె పెట్టుకున్నాను ఉడకబెట్టుకునేకి. ఇలా కలబెడుతూనే ఉండాలండి, బాగా ఉడుకుబట్టే వరకు మనం వదలకూడదు అనమాట. వదిలిపెట్టినామంటే వంటలు కట్టేస్తుంది, కింద కూర్చునేస్తుంది అనమాట. పొంగిపోకుండా జాగ్రత్తగా సిమ్లో పెట్టుకుంటూ హైలో పెట్టుకుంటూ ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడికేటప్పుడే మనము చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. ఇందాక చూపించాను కదా పండుమిరపకాయలు ఎండబెట్టుకునేటివి, అవి ఒక 3-4 తీసుకొని ఇప్పుడు ఉడికేటప్పుడు వేసేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర అంత వేయాలి, ఇప్పుడే వేయాలి, ముందు వేయకూడదు. అలా బాగా చేత్తో నలిపి వేసుకోవాలి. మీరు అక్కడే దగ్గరుండి చూసుకోవాలండి, లేకుంటే గిన పొంగిపోయే అవకాశం ఉంటుంది, లేదంటే అడుగులు మాడుతుంది అనమాట. బాగా హై ఫ్లేమ్లో కుత్త ఉడకాలండి. ఒక 2-3 మినిట్స్ ఉడికితే చాలు, ఇంకా గంజి రెడీ అయిపోయినట్లే. గంటలు ఏం ఉడకాల్సిన పని లేదు. దీంట్లో టెక్నిక్ ఏమంటే ఎసురు బాగా తెరలాలి, పిండి ఉండలేకోకుండా కలుపుతూ వేస్తూ ఉండాలి. 4 అంచులా కుత్త ఉడకాలి, అంతేనండి. చాలా ఈజీ వడియాలు పెట్టుకోవడము. ఉప్పు ఒకసారి టెస్ట్ చేసుకోండి, నాకైతే సరిపోయింది. ఏమేలన్నా ఇప్పుడే వేసుకోవాలన్నమాట. ఇలాగండి, ఇంత చిక్కగా ఉంటే చాలు. మీకు ఇంకా కొంచెం పతలాగా కావాలనుకుంటే కన్నా పక్కన వేడి నీళ్ళు కాగుతున్నాయి కదా, అవి ఒక అర్ధ గ్లాస్ వేసుకోవచ్చు. నేనైతే ఈ మటుకు ఇంత మాత్రం పెట్టుకుంటాను. ఇక్కడ నాకు టైం ఎక్కడ కలిసి వచ్చిందంటే అండి, ఫస్ట్ స్టవ్ మీద నీళ్లు పెట్టేసుకుంటాను ఎసురు, తర్వాత బియ్యం కడుక్కోవడం, మిక్సీకి వేసుకోవడం, మిక్సీలో మిరపకాయలు ఆడించుకోవడం, ఇవన్నీ చేసుకుంటాను. అంత లోపల ఎసురు రెడీ అయిపోతుంది, ఇంకా కలుపుకుంటూ వేసేసుకోవడం అంతా అండి. నాకు 15 మినిట్స్ కంటే ఎక్కువ పట్టలేదు ఈ పిండి ఉడకబెట్టుకోవడానికి, చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందామండి, బాగా ఉడికినట్లేదా. స్టవ్ బంద్ చేసుకొని పెట్టుకోవడానికి రెడీ చేసుకుందాం. ఇలాగ హాల్లో అరేంజ్ చేసుకున్నానండి. ఒక చాప్ వేసుకొని కాటన్ చీర తడుపుకొని దాన్ని బాగా వెడల్పుగా వేసుకొని మనకి ఎంత కాబడుతుందో అంత ఫ్యాన్ కిందండి డైరెక్ట్గా ఇలా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు టైం రాత్రి 8:30 అయింది. మేము 5th ఫ్లోర్లో ఉంటామండి, చాలా వేడి ఉంటుంది ఇక్కడ. ముందుగానే మాది కొంచెము వేడి ప్రదేశం అండి. పైన వేసుకోవచ్చు, కాకపోతే మాకు కోతుల బెడద ఎక్కువ అనమాట.
ఇక్కడ చాలా వేడి గాలి వస్తుంది కాబట్టి ఇలా నైట్ పెట్టుకుంటేనే పొద్దునకంతా బాగా ఆరిపోయింటాయి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవగానే కొంచెం బట్టలారేసే తాడు మీద వేసేసుకున్నామంటే 10:30కి అంతా బాగా ఆరిపోతాయి. ఆ తర్వాత మెత్తగా ఉడికిపోవచ్చు అనమాట. ఏమి ఇబ్బంది లేదు. ఎండకే వేయాలని లేదండి, ఇంట్లోనే చక్కగా ఎండబెట్టుకుంటాము మేము. చూసేకి పెద్దగా కనపడుతున్నాయి కానీ ఎండిపోతే చాలా చిన్నగా అయిపోతాయండి. ఇంతకంటే పెద్దగా వేసుకోవద్దు, ఎందుకంటే వేయించేటప్పుడు గోల మీద నూనె పోయాల్సి వస్తుంది. మరి ఆ వేడైన నూనె తర్వాత వాడుకోలేం కదా, తొందరగా అయిపోదు. స్పూన్తో అయినా పెట్టుకోవచ్చు. నాకు అలవాటు కాబట్టి ఇలా పప్పు గంటితో పెడుతున్నాను. ఇలా రాత్రంతా ఫ్యాన్ వేసి వదిలిపెట్టడం వల్ల పొద్దునకంతా బాగా ఎండిపోతాయండి. కొనుకొచ్చుకునేటివి చాలా కదా మనకు. అందుకోసం ఎంతసేపు ఉన్నా బయట మిక్చర్లు ఇలాంటివి తెచ్చుకోలేం కాబట్టి ఈ ఎండాకాలంలో ఇవి పెట్టేసుకుంటే సంవత్సరం అంతా ఏ విడదా ఉండదు. ఏమిట్లో కావాలన్నా సడన్గా ఎవరైనా వచ్చినా లేదంటే ఇప్పుడు చిత్రాన్నంలోకి నంజుకోవడానికి చాలా బాగుంటాయి. ఇంట్లో చేసుకున్నావు కదా ఎంతైనా. ఇది ఎర్లీ మార్నింగ్ అండి, చూడండి ఎట్లా ఎండిపోయినాయి రాత్రి అంతా ఫ్యాన్ వేయడం వల్ల. ఎందుకంటే వేడి గాలి వల్ల అలా చాలా డ్రై అయిపోయినాయి చూడండి. అదిగాక మాకు పొద్దున్నే ఎండ వస్తుంది అనమాట, మీకు చూపిస్తున్నాను కదా ఎండబడింది. మాది ఈస్ట్ వాకిలి అనమాట. చూడండి ఎంతవరకు ఉంది, మొత్తం హాల్ అంతా ఎండే ఉంటుంది. ఇప్పుడు నేను ఉడిపిస్తున్నానండి. టైం 10:30 వస్తుంది మార్నింగ్. నైట్ 8:30 పెట్టాను కదా. ఇప్పుడు ఎలా ఉడిపిక్కోవాలో చూపిస్తాను. అలా బోర్లు వేసేసుకొని పెట్టుకున్న వడియాలు పెట్టుకున్న చీరని బోర్లు వేసేసుకొని ఇలా నీళ్లు చిలకరించుకొని ఒక 2 మినిట్స్ గ్యాప్ ఇస్తే కనుక బాగా మెత్తగా నానుతాయి. చూడండి నానిపోయినాయి కదా బాగా. ఒక 2 మినిట్స్ గ్యాప్లోనే ఇలాగ మెత్తగా అనమాట. ఇలా ఒకటి ఉడిపిక్కొని ఒక షీన్లో వేసుకొని, అంటే పెద్ద తట్ట లాంటిది. ఈసారి మనకు ఎండలు చాలా ఉన్నాయి కదండి, కొన్ని జాగ్రత్తలు పాటించండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతిసారి చెప్తాను కానీ బెల్ ఐకాన్ కొట్టండి అని మాత్రం చెప్పడం లేదు, మర్చిపోతున్నాను. నేను ఏ వీడియో పెట్టినా కూడా ఫస్ట్ మీకు వస్తుందండి. బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. చూడండి ఇలాగన్నీ ఉల్చేసుకున్నాక, అదే శారీ నుంచి పీకేసుకున్నాక ఇలాగ తట్టలో పెట్టుకొని ఎండ పెట్టేసుకున్నాను. ఇది మధ్యాహ్నం 2:30 అలా అవుతుందండి. వేయిస్తున్నాను అప్పుడే. చూడండి రాత్రి పెట్టాను, మరుసటి రోజుకి అప్పుడే రెడీ అయిపోయినాయి. ఇలా కొంచెమే పోసుకొని చిట్టి చిట్టి ఉడేయాలి కదండి మనవి. ఒకసారి వినిపిస్తాను వినండి. ఎంత బాగా ఎండలో పెట్టుకున్న దాని మాదిరి ఎండినాయి కదా. ఇప్పుడు వేయించి చూపిస్తానండి. నూనె బాగా వేడయ్యాక కొన్ని వేస్తున్నాను. ఎంత బాగా వేగుతున్నాయి చూడండి. ఇది 5th ఫ్లోర్లో ఉన్నాము పెట్టానని కాదండి, ఎవరు పెట్టుకున్నా కూడా ఈ వేసవిలో ఇంట్లో చక్కగా ఎండిపోతాయి అనమాట. మనకు అలా ఉన్నాయన్నమాట ఎండలు. చూసారు కదండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఆయిల్ కొద్దిగా కూడా పీల్చలేదండి. నేను మరి ఏ బేకింగ్ సోడాలు అటువంటి ఏవీ వేయలేదు. చూడండి ఆయిల్ అస్సలు తగులుకోలేదు నా చేతికి. అంతేనండి, కరకరలాడే బియ్యపిండి కమ్మటి వడియాలండి. ఇవి పప్పన్నము, సాంబారు, చిత్రాన్ని ఇది అది అని కాదండి, ప్రతి ఒక్క దాంట్లోకి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అంతేనండి, మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.